కల్పతరువు ధారావాహిక మొదటి భాగం. రచన పులి సురేఖ. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. సత్యప్రకాష్ చెల్లెలు సత్యలీలకు తోడుగా రాజధాని ఎక్స్ప్రెస్ 2 టైర్ ఏసీలో వెళ్తున్నాడు. ఇద్దరి మనస్సులు బరువుగా ఉన్నాయి. సత్యలీల ప్రైవేట్ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా చండీగఢ్లో ఉద్యోగం సంపాదించుకుంది. ట్రైన్ కదిలింది. అల్లారు ముద్దుగా చూసుకున్న చెల్లెలికి డిఎస్పి విశ్వంతో ఘనంగా పెళ్లి చేసి హనీమూన్కు పంపించాడు లాయర్ సత్యప్రకాష్. చల్లటి ఊళ్ళన్నీ వెచ్చవెచ్చగా తిరిగి వచ్చిన జంట అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు. ఎన్ని మార్లు అందమైన ప్రకృతి ఫోటోలు చూసినా తృప్తి తీరడం లేదు. భర్తతో కోరిక వెల్లడించింది. నాకు హిమాచల్ ప్రదేశ్ చాలా నచ్చింది. స్వచ్ఛమైన గాలి, మంచుతో కప్పబడిన పచ్చటి కొండలు. ఏమో నాకు వర్ణించడం రాదు, కానీ మళ్ళీ చూడాలని ఉంది. భార్య పక్కనే కూర్చుంటూ ఆల్బమ్ తిరిగేస్తూ, మళ్ళీ హనీమూన్ వెళ్ళాలని ఉందా అంటే రోజు ఇంట్లో జరిగే హనీమూన్తో సరిపెట్టుకోలేకపోతున్నామన్నమాట. భార్యను చేతుల్లోకి తీసుకుంటూ కొంటెగా అన్నాడు విశ్వం. చిరునవ్వు నవ్వి, నేను ప్రకృతి అందాల గురించి చెబుతూ ఉంటే మీరు వేరే అర్థాలు తీస్తున్నారు అంది. నా ప్రకృతి నా భార్య కనుక నాకు వేరే ఎక్కడికో పోయి అందాలు చూసే ఆనందం కంటే ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్న నా ఇల్లాలు చాలు. ఓకే, మీ మాట సరే, కానీ నిజంగానే మరోసారి కులు మనాలి, కుర్పీ, సిమ్లా ఒకటేమిటి హిమాచల్ ప్రదేశ్ మొత్తం చూడాలని ఉంది. మీకు వీలైతే అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకోండి. నా భార్య గర్భవతి, ఆమె కోరిక మేరకు ఫలానా చోటుకు ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఎవ్వరూ వినరు మేడం. నాలాంటి జూనియర్లను జల్సా చేసుకోమని మన కోరిక మన్నించరు. డిఎస్పి గారి స్టేట్మెంట్ విన్నది సత్యలీల. ఏమనుకుని ట్రాన్స్ఫర్ గురించి అనుకున్నారో కానీ 3 నెలల్లోనే నల్గొండకు ట్రాన్స్ఫర్ అయి 6 నెలల్లోనే నక్సలైట్ల బాంబుల కాల్పుల్లో మరణించాడు. చదువు, ఉద్యోగం, ఆస్తి, అందమైన భార్య కలిగిన విశ్వం జీవితానికి ఆయువు కొరత ఏర్పడ్డది. హృదయ విదారకంగా రోధించిన సత్యలీలకు భర్త చనిపోయిన 2వ రోజుకే గర్భం పోయింది. భర్త పాత్రకు ముగ్ధురాలైన భార్యకు మౌనం ఒక్కటే మార్గంగా తోచింది. సుఖవంతమైన సంసారంలో అన్నీ దెబ్బలే. కన్నుల్లో కళలేదు, ముఖంలో తేజస్సు లేదు. సత్యలీల పరిస్థితి చూడలేక అన్నా వదినలు మళ్ళీ పెళ్ళి చేయదలిచారు. విశ్వాన్ని మర్చిపోలేను, మరో మనిషిని భర్తగా నా జీవితంలో ఒప్పుకోను. ఎంత చెప్పినా చెల్లెలు ఒప్పుకోలేదు. నీకు ఇంకా ఎంతో జీవితం ఉంది, పెళ్ళై 1 ఏడాది నిండలేదు, ఆస్తి ఉంది, పిల్లలు లేరు, భవిష్యత్తులో నీకు తోడవసరం అభ్యర్థన వెల్లడించాడు. నేను బాగుండాలి అంటే నన్ను ఇలా వదిలేయండి అంది. కాలక్షేపానికి ఏదైనా నిర్వాకం మొదలుపెట్టు చెల్లెమ్మా. కంప్యూటర్ ప్రోగ్రామర్కి అప్లై చేశాను, ఉద్యోగం రాగానే జాయిన్ అవుతాను సత్యలీల చెప్పింది. చెల్లెలి దుఃఖానికి అన్న మనస్సు కుంచుకుపోతున్నది. ఆర్థిక ఇబ్బంది లేకున్నా సత్యలీల తనకున్న కంప్యూటర్ డిగ్రీతో తాను ఇష్టపడే హిమాచల్ ప్రదేశ్కు పక్కనే ఉన్న హర్యానా రాజధాని చండీగఢ్లో పేరుగాంచిన ప్రైవేట్ కంప్యూటర్ సంస్థలో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్ ఉద్యోగం సంపాదించుకున్నది. ఇది కేవలం టైంపాస్కే అని తెలిసినా చెల్లెల్ని దిగబెట్టి అన్ని బాగోగులు చూడడానికి తోడుగా వెళ్తున్నాడు లాయర్ సత్యప్రకాష్. ఊహ తెలిసినప్పటి నుండి ప్రజ్ఞ, పృథ్వీధర్లు స్వయాన బావ మరదళ్ళు అయినందున కాబోలు ఇరువురి తల్లిదండ్రులు ఇద్దరి మనస్సులో భార్యాభర్తలన్న బీజాన్ని నాటారు. ఆ భావనతోనే పెరుగుతూ ప్రజ్ఞ తానొక రాధ, పృథ్వీ మాధవుడు అనే ముద్ర మనస్సులో నాటుకుంది. ప్రేమైన బావకు, నువ్వు వీలైనంత త్వరగా ఇంటికి రావాలి, నీకో తీయటి మాట చెప్పాలి, ఉత్తరంలో చెప్పలేను, వస్తావుగా, ఇట్లు నీ ప్రజ్ఞ. ప్రజ్ఞ
ఉత్తరాన్ని ఆజ్ఞగా పాటించి రెక్కలు కట్టుకొని అమాంతం రాలేదు. పృథ్వీధర్ తన వీలు చూసుకొని ఊరికి వచ్చాడు. బక్కపలచగా చిన్న పిల్లలా ఉండే ప్రజ్ఞ 2 ఏళ్లలో బాగా రంగొచ్చి ఒళ్ళు చేసి పౌష్టిగా ఉంది. పృథ్వీధర్ని చూడగానే ముగ్ధ అయింది. తీయటి మాట అన్నావు, నన్ను చూడగానే చప్పబడిపోయావా? వచ్చి 2 రోజులైంది, ఏది చెప్పవే? ఎంతో సిగ్గుపడుతూ చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంది. పృథ్వీ బావ తన కాబోయే భర్త, త్వరలోనే పెళ్ళి, పెద్దలు మాట్లాడుకున్నారు. ఈ అమూల్యమైన ముచ్చట విన్నవించాలంటే ఏదో తడబాటు. ప్రజ్ఞ సిగ్గు బిడియం చూసిన పృథ్వీకి థ్రిల్లింగ్గా ఉంది. పెద్దల అనుమతి పొంది ఒక చల్లటి సాయంత్రం వేళ ప్రజ్ఞను తీసుకొని బయటికి వచ్చాడు. ఒకవైపు గాలితో సమంగా ఊగుతూ ఉన్న పచ్చని పొలాలు, మధ్యన కాలువ, ఇటుకేసి మామిడి తోట, చెట్టు నిండా భారంగా వేలాడుతున్న మామిడి కాయలు, సూర్యాస్తమయం, కాషాయ రంగుతో నిండిన వాతావరణం. తోటలో ఓవైపు కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, నీ మాటలతో నేనే కాదు, ఈ పుల్లటి మామిడికాయలు కూడా తీయని పండ్లు అయిపోవాలి. ప్రశాంత వాతావరణానికి తోడైన ఏకాంతం. ప్రజ్ఞలో ధైర్యం వచ్చింది. బావ కళ్ళలోకి చూస్తూ భవిష్యత్తును ఊహిస్తూ ఇబ్బంది పడుతూ పెళ్లి కబురు చెప్పింది. పృథ్వీ పకపక నవ్వాడు. క్షణం బిత్తరపోయి చేసేది లేక తాను నవ్వింది. ప్రజ్ఞ, చాలా థ్యాంక్స్, నాతో ఈ మాట చెప్పడానికి ఇంత బిడియపడ్డావెందుకు? మెత్తని చేతిని అందుకుని అన్నాడు. నేను ఇంకా చదువుకోవాలి. మా నాన్నకు నన్నొక సైంటిస్ట్గా చూడాలని కోరిక. మరి నువ్వేమంటావు? పెళ్లికి ముందే పురుషోత్తముడు కాబోయే భార్య సంప్రదింపుకు సలహాకు విలువ ఇస్తున్నాడు. ఎంతటి మహానుభావుడు! సరేనని తల ఊపింది. ఇంట్లో పెద్దలకు చెప్పి కొన్నిసార్లు, చెప్పక కొన్నిసార్లు పొలం వైపు తోటలో కలుసుకోవడం, ప్రకృతిలోని అందాలను జీవితంలో అన్వయించుకోవడం, కలల జగత్తులో మైమర్చిపోయేవారు ప్రేమికులు, కాబోయే దంపతులు. ప్రజ్ఞ, ఈరోజు ప్రకృతి అందాలు కాదు, నీకు వేరే అందాలు చూపిస్తాను. అంటే అదొక ఫాంటసీ థ్రిల్లింగ్. మందంగా ఉన్న ఒక మ్యాగజైన్ తెరిచాడు. పేజీ తర్వాత పేజీ తీస్తున్నాడు. అన్ని పేజీల్లోనూ స్త్రీ పురుషుల నగ్న శృంగార భంగిమల చిత్రాలు. ప్రజ్ఞకు గుండెదడ ఇచ్చింది. పుస్తకం మూసి అన్నాడు, ఎలా ఉంది? ఏం చెప్పాలి? నచ్చిన ప్రియుడితో బాగుందని చెప్పాలా? కాబోయే భర్తతో బాగా లేదని చెప్పాలా? మౌనంగా తల దించుకుంది. తల ఎత్తి ముద్దు పెట్టుకొని, ప్రజ్ఞ, హాలిడేస్ అయిపోతున్నాయి, నేను సిటీ వెళ్ళి చదువులో నిమగ్నమవుతాను. మన ప్రేమకు నిదర్శనంగా ఈ పుస్తకంలో ఉన్నట్లు మనం కూడా. వద్దు, నాకు భయం. భయం ఎందుకు? రేపు మా అమ్మ మీ ఇంటికి పచ్చళ్ళు పెట్టేందుకు వస్తుంది. మా ఇంట్లో ఎవ్వరూ ఉండరు. అయినా కాబోయే భార్యాభర్తలం, మనకేంటి భయాలు హద్దులు? ప్రజ్ఞ కుదురుగా కూర్చున్నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. తలలో ఏదో తిమ్మిరిగా ఉంది. ఎప్పుడూ లేని ఈ కొత్త శారీరక చిత్రం ఏంటి? పృథ్వీ బతిమాలాడు. తీయటి మాట చెప్పావు. నేను తీయటి కార్యాన్ని పంచుకోవాలని. దీనంగా అడుక్కుంటున్న ముఖం, ఎర్ర జీరలేర్పడిన అతని కళ్ళు, పుస్తకంలో కొత్తగా మొదటిసారి చూసిన నగ్న శృంగార భంగిమల చిత్రాల తాలూకు ఏర్పడిన తొందర సరే అనిపించాయి ప్రజ్ఞతో. ఇంకా ఉంది. కల్పతరువు ధారావాహిక 2వ భాగం త్వరలో. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.